ప్రభుత్వంగా వివరించడం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తీరులోనే వీరు వివరించడం అంతా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అప్రజాస్వామికంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేని స్థితిలో ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతా ఉన్నది. ఎన్నికల్లో అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇవ్వలేక ఇటు రైతాంగాన్ని, విద్యార్థుల్ని, యువతని, మహిళల్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చలేనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అరాచకమైనటువంటి పాలన సాగిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. అనేకమైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఈరోజు నిర్మల్లో పాపని స్కూల్కి దించడానికి తల్లిదండ్రులు కారులో వెళ్తూ ఉంటే వారిపైన దాడి ప్రయత్నం చేసిన వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఒక స్కూల్కి వెళ్ళి బోధనలో ఇలాంటి ఇన్సిడెంటే, బాన్సువాడలో ఇలాంటి ఇన్సిడెంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఈరోజు ఈ రాష్ట్రం ఒక హోంమంత్రి లేక లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే వ్యవస్థ లేక ఈరోజు పూర్తిగా ఈ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని చెప్పేసి విర్రవీగుతా ఉన్నావు కదా, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టి రుజువు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. కేవలం ఒక వర్గ ఓటర్లను నమ్ముకొని మున్సిపాలిటీలో మాత్రమే నువ్వు ఎన్నికలు నిర్వహించి వారి ఓట్ల బలంతో ఈరోజు గెలిచినని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు రుజువు చేసుకొని నిజంగానే ప్రజా వ్యతిరేకత ఈ ప్రజల్లో ఎంత ఉన్నదో, ఈ రాష్ట్రంలో ఎంత ఉన్నదో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మీరు నేరుగా నిర్వహిస్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు